హాయ్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే మిత్రులందరికీ ఏపీఎస్సి ఒక వార్త వచ్చిందండి. ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక వారం కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సాధారణంగా ఈ పోస్ట్పోన్ చేస్తామని లేకపోతే లేదని అదే తారీఖునే ఎగ్జామ్ పెడతామని చెప్తారనుకుంటే ఈ మెసేజ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనము గట్టిగా ప్రిపేర్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ తర్వాత ఏం చెప్తానో దాన్ని బట్టి ప్రిపేర్ అవుతాం. ముఖ్యంగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు లోకలా నాన్ లోకలా లేకపోతే ఏదైనా సర్టిఫికేట్లో తప్పులు సైన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ సర్నేమ్స్ ముఖ్యంగా సర్నేమ్స్ అనేది తప్పులు ఏమైనా ఉన్నా కానీ ఇవన్నీ మనకు మనసులో వచ్చి చికాకు పెడతా ఉంటాయి. అంటే అందరికీ కాదు, కొంతమందికి. ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అనే డైలమా వచ్చి ఎగ్జామ్ వరకు ఏమున్నా కానీ అవన్నీ పోస్ట్పోన్ చేసి పక్కన పెట్టేసేయండి. ఎగ్జామ్ తర్వాత వీటి గురించి ఆలోచిద్దాం. ఎట్లాంటి ఇవన్నీ మనసులో పెట్టుకుంటే కన్నా మనము కాంపిటేటివ్ ఫీల్డ్లో వెనుకబడతామని నేను అనుకుంటున్నాను. సో సర్టిఫికేట్లు కానీ ఏమున్నా ఏం లేకపోయినా కానీ జూలై 28 ఎగ్జామ్ రాసిన తర్వాత లేదా ఎప్పుడు పెడితే అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాతనే వీటి గురించి ఆలోచిద్దాం. లేకపోతే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే కన్నా ఈ సర్టిఫికేట్లు లేకపోతే సర్నేమ్ తప్పులు ఏంటన్నా మిస్టేక్స్ ఉన్నా కానీ అవి మనము ఇవే మనోవేదన ఉంటుంది ఆ టైం వరకు. సో అటువంటివి పెట్టుకోకుండా ఖచ్చితంగా ఎగ్జామ్ రాసి మళ్ళీ తర్వాత ఆలోచిద్దామని నేను మీకు చెప్తున్నాను. మామూలుగా కొంతమంది నెగిటివ్ మైండ్ థాట్ ఉండే వాళ్ళు ఏమేమో చెప్తుంటారు, అవన్నీ పట్టించుకోదండి. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఏమో వాయిదా కావాలని కోరుతున్నారు. ఆల్రెడీ చదివే వాళ్ళు సీనియర్లు ఉండేవాళ్ళు జరిగితే మేలబ్బా అని అనుకుంటున్నారు. వాళ్ళ మనస్తత్వము. సో మనమైతే ఖచ్చితంగా బాగా చదివి వీలైనన్ని ఎక్కువ మార్క్స్ సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ సింహ ప్రవీణ్ కుమార్. థ్యాంక్ యూ.